హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు వీడియోలో అందరికీ బాగా నచ్చే ఈ గోంగూర చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ గోంగూర బిర్యానీ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఈ గోంగూర బిర్యానీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని 15 మినిట్స్ పాటైనా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం బియ్యంని కూడా నానబెట్టుకుందాము. ఇక్కడ నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 4 గ్లాస్ బియ్యం తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని దీన్ని కూడా 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత గోంగూర 1 కట్టను తీసుకొని శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో గోంగూర, పచ్చిమిర్చి, టమోటాలను వేసుకొని బాగా మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి వచ్చి మీ కారానికి తగినన్ని తీసుకోండి. ఇందులో టమోటాలు కూడా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, వేసేటప్పుడు ఎక్కువగా ఉంది కదా, ఉడికిన తర్వాత కొద్దిగానే అవుతుంది. ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే అండి. ఈ విధంగా గోంగూరలోని వాటర్ అంతా ఎగిరిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. పల్స్ తిప్పుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పేస్ట్ లాగా అవుతుంది. ఈ గోంగూరను పక్కన పెట్టేసుకొని బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ ఆయిల్ వేసుకొని సాజీరా, లవంగాలు, యాలకులు, చెక్క వేసి అవి వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్కిప్ మిస్ అయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగాక ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించండి. మూత పెట్టి ఉడికించడం వల్ల చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ కాస్త ఉడుకుతుంది. అప్పుడు ముక్క అనేది మనకు మెత్తగా ఉంటుంది. చూడండి, కొంచెం బ్రౌన్గా తయారైంది చికెను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. కొద్దిగా అడుగంటుతుంది అనుకుంటే ఆ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసేసుకొని ఇందులో పోసుకోండి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారము, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ గోంగూరలో ఈ చికెన్ను బాగా ఉడికించండి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించండి. అప్పుడు మనకు బిర్యానీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. మీకు గోంగూరలో వేసిన పచ్చిమిర్చి కారమే సరిపోతుంది అనుకుంటే కారంను స్కిప్ చేసేయండి. గోంగూర వేసిన తర్వాత 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మరీ హార్డ్గా కాకుండా స్మూత్గా కలుపుకోండి. రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంది హార్డ్గా కలుపుకుంటే. ఇప్పుడు ఇందులో 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకోండి. అలాగే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్టయితే 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ తీసుకోండి. ఫైనల్గా 1/2 గ్లాస్ వాటర్ కొంచెం తగ్గించి వేసుకోండి. గోంగూరలో వాటర్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఫైనల్గా రైస్ అనేది మనకు పొడి పొడిగా రాకుండా తేమగా ఉంటుంది కాబట్టి కొంచెం 1/2 గ్లాస్ వాటర్ తగ్గించి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటను సిమ్లో పెట్టేసుకొని 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి దీన్ని ఒక 10 మినిట్స్ పాటు సిమ్లోనే ఉడికించండి. అప్పుడు బిర్యానీ అనేది మనకు పొడి పొడిగా వస్తుంది. చూడండి ఎంత పొడిగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.